ప్రభునందు అత్యంత ప్రియమైన మా పిల్లలందరికీ ప్రభునామన మీకు మా శుభవందనాలు తెలియజేస్తున్నాం. ఇది మన యొక్క బైబిల్ పఠనము పరిశుద్ధ గ్రంథం బైబిల్ను ఆధారం చేసుకొని ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 8వ వచనం కార్యారంభం కంటే కార్యాంతము మేలు అనేటువంటి విషయాన్ని గురించి మనం తలస్తున్నాం. ఆరంభము అంతం. దేవుని యొక్క బిడ్డలు ఇశ్రాయేలు యొక్క ప్రజలు ఐగుప్తులో దాదాపు 350 సంవత్సరాలు లేక 430 సంవత్సరాలు వారు కఠిన దాస్యంలో ఉన్నారు. దేవుడు వారిని బయట తీసుకొచ్చి తన కొరకు ఒక స్వాస్థ్యంగాను ప్రత్యేక జనాంగంగా తాను చేసినటువంటి సందర్భం నిర్గమకాండం 19వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. అయితే ఆ ప్రజలు తన బిడ్డలు ఏ విధంగా ఉండాలో, వారి యొక్క బాధ్యత ఏందో, వారు నిర్వర్తించిన యొక్క విధానం ఏందో ధర్మశాస్త్రాన్ని వారికి అనుగ్రహించి ఏ విధంగా వారు జీవించవలసిన వారిగా ఉంటున్నారు. అందుకనే ధర్మశాస్త్రాన్ని అనుసరించి నిర్గమకాండము 22వ అధ్యాయం 28వ వచనంలో నీవు దేవుణ్ణి నిందింపకూడదు, నీ ప్రజల్లోని అధికారిని శపించకూడదు, నీ దేవుణ్ణి నిందింపకూడదు అని రాయబడింది. నీ దేవుణ్ణి ఏం చేయొద్దు, నిందింపకూడదు, దేవుణ్ణి నిందించవద్దు. రెండవది ఏంటంటే నీ ప్రజల్లో అధికారిని శపించవద్దు, దేవుణ్ణి నిందించవద్దు. తర్వాత అధికారిని, దేవుడు ఎవరినైతే మన మీద అధికారులుగా పెట్టినారో కొన్నిసార్లు వారి అధికారం మనకు నచ్చక రకరకాలుగా మనం ఏం చేస్తామంటే శపిస్తూ ఉంటాం. ఈ దినాలలో మనం చూస్తున్నాము, మన పైనటువంటి అధికారులు కొన్నిసార్లు యూదా ప్రజలు ఇశ్రాయేలు ప్రజలు వారు చేసినటువంటి అవిధేయతను బట్టి దేవుడు వారి మీద రాజులను పెట్టినాడు. కఠినంగా వారు చేసినటువంటి పరిస్థితి మనకు తెలుసు, కఠినంగా ఉన్నటువంటి పరిస్థితి మనకు తెలుసు. ఎవరు పెట్టారంటే దేవుడే పెట్టినాడు. యూదులు దేవుని మాట వినకుండా అవిధేయత చూపిన దాన్ని బట్టి ఏం చేసినాడు, బబులోను రాజుకు అప్పగించినాడు. అట్లా బబులోను రాజులు వాటిని పరిపాలించినారు. అంతేకాదు నూతన నిబంధనకు వస్తే అనేక చక్రవర్తులకు మనకు తెలుసు, యూదా ఇశ్రాయేలు యొక్క ప్రజలను భయంకరమైన నీరో చక్రవర్తి లాంటి వాళ్ళు పరిపాలించి ఎన్నో రీతిలో చేసినారు. యేసు ప్రభువారు జన్మించిన కాలంలో హేరోదు రాజు లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా దేవుని బిడ్డల మీద ఉన్నటువంటి భయంకరమైన వాళ్ళే, కఠినులే. మీరు చదవండి, చరిత్ర చదవండి. ఎవరు అప్పగించినారు అని అంటే వారిని వ్యతిరేకించిన వాళ్ళు కూడా ఉన్నారు, మనకు తెలుసు బైబిల్లో. అందుకొరకనే కొన్నిసార్లు మనము అవిధేయులమైనప్పుడు దేవుడే వారిని అప్పగిస్తాడని బైబిల్లో రాయబడి ఉంది. నూతన నిబంధనలో మీకు ఒక భాగాన్ని నేను చదివి వినిపిస్తున్నాను, ఎందుకంటే మొదటి వచనం కంటే రెండో భాగాన్ని చూస్తున్నాము. ఇప్పుడు ఏమనుకోవద్దు. విషయం ఏంటంటే 13వ అధ్యాయము రోమా పత్రిక 13 మొదటి నుంచి, ప్రతివాడు పై అధికారులకు లోబడి ఉండవలను, ఏలయనగా దేవుని వలన కలిగిన తప్ప మరి ఏ అధికారము లేదు. ఉన్న అధికారములు దేవుని వల్లనే నియమింపబడి ఉన్నవి. కాబట్టి అధికారమును ఎదిరించేవాడు దేవుని నియమమును ఎదిరిస్తున్నాడు. దేవుడే అప్పగించినాడండి ముష్కరులకు, భయంకరులకు, మనం చేసినట్టు అవిధేయతను బట్టి అప్పగించినాడు. మనం చదవండి, బైబిల్ చరిత్ర చదవండి. ఎదిరించుచున్నాడు. 2వ వచనం రోమా 13:2. కాబట్టి అధికారం ఎదిరించేవాడు దేవుని నియమమును ఎదిరించున్నాడు. ఎదిరించువారు తమ మీదికి తామే శిక్ష తెప్పించుకుందురు. జాగ్రత్తగా ఇది గమనించండి. ఈ రోజుల్లో బెదిరించేటువంటి వారికి ఉన్నటువంటి శిక్ష కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రభుత్వం చేయవారు చెడ్డ కార్యములకు కానీ మంచి కార్యములకు భయంకరులు కారు. నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు. వారికి భయపడకుండా కోరితే మేలు చేయము, అప్పుడు వారి వల్ల మెప్పు పొందుదు. నీవు చెడ్డది చేసిన ఎడల భయపడము. వారు ఊరికై ఖడ్గం ధరింపరు, కీడు చేయు వారి మీద ఆగ్రహము చూపుటకై వారు ప్రతీకారము చేయు దేవుని పరిచారకులంట. కాబట్టి దేవుడు ఎవరికి అప్పగించినాడో చూడండి. ఆహాబు రాజు దేవుని మాట వినకపోతే సిరియన్లకు అప్పగించినాడు, ఆజాయేలుకు అప్పగించినాడు. ఎవరు వేరు? సిరియన్లు. అట్లనే ఈ దినాలలో కూడా మన యొక్క అవిధేయతను బట్టి దేవుడు ఎవరికి అప్పగించినాడో మనం కూడా ఎరగాల. అందుకే ఈ దినాల్లో పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే, అందుకనే దేవుడు వారికే అప్పగించాడంటే వాళ్ళే చేస్తారు. దేవుడు చేయలేడు కదా, దేవుడు చేయడు కాబట్టి దేవుడు వారికి అప్పగించినట్టుగా చూస్తూ ఉన్నాం. బైబిల్లో చాలా విషయాలు రాయబడ్డాయండి.
ఇది బైబిల్ పరంగా మనం ఎరిగితే అర్థమవుతూ ఉంటుంది. సరే, ఇప్పుడు విషయం చదువుతున్నా, నేను గమనించండి. నిర్గమకాండం 22వ అధ్యాయం 28లో నీవు దేవుణ్ణి నిందింపకూడదు. మొదటిది దేవుణ్ణి, నీ ప్రజలలో అధికారిని శపించొద్దంటే. ఒకటి, దేవుణ్ణి నిందింపకూడదు. ఎట్లా దేవుణ్ణి మనం నిందిస్తున్నాం? దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు దేవుణ్ణి మనం నిందించటం లేదు కదా, దేవుని మనం ప్రేమిస్తున్నాం కదా అనుకుంటున్నాం. నేను క్లుప్తంగా మీకు మధ్యలో చెప్తున్నాను కాబట్టి దేవుణ్ణి నిందించటం లేదు అని అంటే, ఒకటి, దేవుని కొరకు దేవుని వాక్యానుసారంగా మనము జీవించకపోవడము దేవునికి నింద తీసుకొచ్చే వాళ్ళంగా ఉంటాం. దేవునికి నింద తీసుకొచ్చి, అందుకనే రోమపత్రికలో అంటాడు, మిమ్మును బట్టియే కదా నా నామము అన్యజనులకు దూషింపబడుతుంది, లేక నిందించబడుతుంది, అవమానం చేయబడుతుంది. దేవుని బిడ్డలారా గుర్తించండి, శరీర సంబంధంగా మనం ఆలోచిస్తే మన పిల్లలు మనము ఉన్నట్లుగా ఉండకుండా ఆత్మీయంగా వారు శరీరాల సంబంధంగా లోక సంబంధంగా జీవిస్తే వారిని బట్టి తల్లిదండ్రులుగా మనల్ని ఎంతోమంది నిందించేవారు లేకపోలేదు, ఎంతోమంది మనల్ని అవమానపరిచేవారు లేకపోలేదు. చేస్తున్నారు ఆ విధంగా. మీ పిల్లలు ఇట్లాంటి వాళ్ళు కదా, నీ కొడుకు అట్లా, నీ బిడ్డ ఇట్లా, నువ్విట్లా, నీ భార్య ఇట్లా అనేవాళ్ళు లేరా? ఎవరిని బట్టి? మనకు వ్యక్తిగతంగా ఉన్నటువంటి వారిని బట్టి అంటున్నారు. అట్లనే దేవుని బిడ్డలంగా మనం ఉంటూ దేవుని కొరకు నమ్మకంగా జీవించకుండా దేవునికి మనం అవిధేయులుగా జీవిస్తే దేవుని యొక్క నామానికి అవమానం వచ్చేదిగా ఉంటుంది, నిందించేవారం. ఒకటి ఇది. రెండో విషయం ఏంటంటే, గమనించండి, బైబిల్ పరంగా దేవుని నిందించటం లేదు అని అంటే దేవుని దాసులు ఉన్నారు. మీరు బైబిల్ చదవండి, మోషే ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు బయటకు వచ్చిన తర్వాత ఎన్నోసార్లు మోషే మీద తిరుగుబాటు చేసినారు. మోషేను రకరకాలుగా మాట్లాడినారు. ఆ విషయంలో ఏం రాయబడిందంటే, దేవుడు చెప్పినాడు, వారు చేసేటువంటిది విన్నాను అన్నట్టు. అంటే ఎవరు చేసినట్టు? మోషేను నిందించిన వాళ్ళు ఉన్నారు, అవమానపరిచినటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే మోషేను చేస్తే మోషే నడిపించేది దేవుని యొక్క విధానములు నడిపిస్తున్నాడు. దేవుడు ఏర్పాటు చేసినట్టు దైవజనుడు వారి మీద అధికారిగా పెట్టినాడు. దేవుడే వారిని బయట తీసుకురావడానికి. దేవుడు చెప్పినట్లు దేవుడు తీసుకొని వెళ్తుంటే అది వాళ్ళకు నచ్చక మోషేనే చేసినాడు అని చెప్పేసి మోషేని ఎన్నోసార్లు అన్నారు. దానిని బట్టి వాళ్ళు ఏమైనారంటే, నా మీద సనుగుతున్నారు అన్నారు, నా మీద గులుగుతున్నారు, వారు చేసేది నా మీద చేసే తిరుగుబాటు నేను చూసి. బైబిల్ చదవండి, ఇది విషయం, ఇది సత్యమో కాదో ఎరగండి. అందుకొరకనే దేవుడు మన మీద ఉంచినటువంటి వారిని అంటే దేవుడే పెట్టినాడు. దేవుడు నడిపించినట్లుగా, దేవుడు పొమ్మన్నట్లుగా మోసే తీసుకుని వెళ్తుంటే అది నచ్చక వీరు రకరకాలుగా మాట్లాడినారు. చాలా ఉన్నాయి. దాన్ని బట్టి దేవుడు ఏమన్నాడు, వారు నన్నే నిందిస్తున్నారు అన్నాడు. ఎన్నోసార్లు నాకు ముఖస్తు చేసినట్టు రాయబడింది. రెండో విషయం, నేను కొత్త నిబంధనలో ఒక విషయం ఎత్తి చూపిస్తున్నాను, వినండి. అపోస్తలుడైన పౌలు తాను సౌలుగా ఉన్నటువంటి దినంలో దేవుని ప్రజలను, దేవుని దాసులను, దేవుని సంఘాన్ని భయంకరంగా హింసించినాడు. మనకు తెలుసు, అపోస్తలుల కార్యం 9వ అధ్యాయంలో తాను దమస్క మార్గంలో కింద పడేసినాడు. దేవుడు, సౌలా సౌలా నీవు నన్ను ఎందుకు హింసిస్తున్నావు అన్నాడు. అప్పుడు ప్రభువా నీవు ఎవడవు అంటే, నీవు హింసించే యేసుని అన్నాడు. చెప్పండి, దేవుని బిడ్డలారా, ఆత్మీయ అవగాహన లేకుండా నోరు ఉన్నదని ఇష్టానుసారంగా దేవుని బిడ్డలను, దేవుని దాసులను, దేవుని కొరకు దేవుని పరిచర్యలో ఉండి దేవుని కొరకు దేవుని పద్ధతి ప్రకారము తీసుకొని వెళుతున్నటువంటి వారిని, నడిపించే వారిని కనుక మీరు నిందిస్తే, దేవుని నిందించంటే వాళ్ళు ఎవరండి? వాళ్ళు ఏమైనా పనిలోకి వచ్చినారా? దేవుడు పిలిచినాడు, దేవుడు రక్షించినాడు, దేవుని కొరకు అన్ని వదులుకొని వచ్చి దేవుని సేవలో ఉన్నారు, దేవుడు చెప్పిన మార్గంలో వాళ్ళు నడిపిస్తున్నారు. అది నీకు నచ్చక చేస్తే ఈరోజు నువ్వు గుర్తెరుగు. అందుకనే దేవుని దాసులను ఆ విధంగా చేసినట్లయితే దేవుణ్ణి అనేటువంటి, ఇంకా మీకు ఏమైనా విషయాలు తెలుసుంటే చెప్పొచ్చు. కాబట్టి గుర్తించి, అందుకని ఏమన్నాడు, నీ దేవుణ్ణి నిందించవద్దు అన్నాడు. ఇంకొక మాట ఏమంటే, ఇక్కడ బైబిల్లో దేవుడు అనే కాడ ఏముందంటే న్యాయాధిపతిని గురించి రాయబడి జడ్జెస్ అని ఉంది. కాబట్టి మన మీద ఉన్నటువంటి యొక్క న్యాయాధిపతులు, మన మీద ఎవరైతే దేవుడు తీర్పరులుగా లేకుండా పరిపాలించే వాళ్ళుగా పెట్టినాడో వారిని మనం ఏం చేయకూడదు. ఎందుకంటే నీకు నచ్చినట్టు వాళ్ళు చేయలేదనుకో, నువ్వు చేసింది కరెక్ట్ కాదు, దాని కాడికి వస్తే
ఆ మాటకు వస్తే నీకు నచ్చినట్టు చెప్పలేదని చెప్పేసి వాడు చెడ్డోడు అని చెప్పేసి, వాడు మంచోడు కాడని చెప్పేసి, నీకు తగినట్టు చెప్పలేదని చెప్పేసి వాడిని నువ్వు నిందిస్తూ ఉంటావు. ఇది కూడా నేరం అనేటువంటి విషయాన్ని మనం ఎరగాల. అందుకనే దేవుడు మన మీద నియమించినట్టు వారిని మనం ఏం చేయకూడదు. ఇంకొక సందర్భాన్ని నేను చెప్పాలని తలుస్తూ ఉన్నాం. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము గమనించండి. 23వ వచనము. ఎలీషా గురించి యవనస్తులు మాట్లాడిన మాటలు. అక్కడ నుండి అతడు బేతేళ్ళకి ఎక్కి వెళ్ళలేం. అతడు త్రోవన పోవుచుండగా బాలురు పట్టణంలో నుండి వచ్చి బోడివాడ ఎక్కడికి ఎక్కిపొమ్ము, బోడివాడ ఎక్కిపొమ్మని అపహాస్యం చేయగా అతడు వెనుక తిరిగి చూసి యెహోవా నామమును బట్టి వారిని శపించను. అప్పుడు 2 ఎలుగుబంట్లు అడవిలో నుండి వచ్చి వారిలో 42 బాలులను ఏం చేసినట్ట, చీల్చివేసినాయంట. అతడు అచ్చటి నుండి పోయి కర్మేలు పర్వతానికి వచ్చి అచ్చట పోయి సోమరోని తిరిగి వచ్చి. గమనించండి, ఈ దినాలలో యవనస్తులు వారికి నచ్చినటువంటి విధంగా పైన ఉన్నవారు కావచ్చు, మన మీద ఎవరైతే ఉన్నారో వారు దేవుని యొక్క సందులు నడిపించేవారుగా ఉంటే వారిని నీవు ఇట్లా బోడివాడని రకరకాలుగా పేర్లు పెట్టి మాట్లాడుతున్నావా? గుర్తించండి. ఇంకొక విషయం, పైన ఉన్నటువంటి అధికారులుగా ఉన్నటువంటి వాళ్ళు నీ ఇష్టానుసారంగా నువ్వు చేసేటువంటి వాని కాదు. నువ్వు కరెక్ట్ దేవుని విధానాలు చేయకపోతే నీ గురించి అనుకోవద్దు, నీ గురించి నీ వాక్యాన్ని అడ్డుపెట్టుకోవద్దు. దేవుని విధానంలో నీవు చేయకపోయినట్లయితే నిన్ను గురించి అనుకోవద్దు. ఎవరైతే దేవుని విధానంలో చేస్తున్నటువంటి దేవుని దాసులు కావచ్చు, దేవుని సేవకులు కావచ్చు, ఎవరైతే వాళ్ళు ఉన్నారో వారిని కనుక నీవు దూషిస్తే, నిరాకరిస్తే నీవు దేవుని చేసినట్టు అని చెప్పేసి గుర్తించాలి. అందుకనే కొత్త నిబంధనలు ఉంది, మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నవాడు, మీ మాట విన్నవాడు నా మాట విన్నాడు. కాబట్టి వారు మిమ్మల్ని మాట వినలేదు, మిమ్మల్ని చేర్చుకోలేదు, మేము నిరాకరించారు కాబట్టి దుమ్ము దులిపిపోండి అన్నాడు. ఎందుకన్నాడు? నేను ఎక్కడ ఉంటాను, నా సేవకుడు అక్కడ ఉంటానని చెప్పినాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆత్మీయంగా దేవుని వాక్యానుసారంగా నడిపించేటువంటి వారిని గురించి నేను మాట్లాడుతున్నాను. నీ ఇష్టానుసారంగా స్వార్థపూరితంగా వచ్చి నడిపించుకుంటూ ఈ వచనం ముందు నాకని చెప్పేసి నీవు అడ్డు పెట్టుకోవద్దని నీకు మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి గుర్తించండి. ఇంకా 2-3 వచనాలు నేను మీకు గుర్తు చేయాలని తలుస్తూ ఉన్నాం. ఇవి మీరు చదువుకోండి. 28వ వచనం మరలా చదువుతాం మనం. నీవు నీ దేవుణ్ణి ఏం చేయకూడదు, నిందింపకూడదు. నీ ప్రజల అధికారిని ఏం చేయొద్దు, నిందించొద్దు. ప్రజల అధికారిని అంట. 2వ సమూయేలు గ్రంథము 16వ అధ్యాయంలో దావీదు గారిని షిమి అనేటువంటి వాడు అవమానం చేసినాడు, నిందించినాడు. ఎందుకంటే నువ్వు చేసినాను అని చెప్పి సౌలును చంపించినందుకు నీకు ఇట్లొచ్చిందని చెప్పేసి నిందించినాడు. దానికి ఏమి రావాలనో 19వ అధ్యాయంలో యోవాబు మాట్లాడుతూ వచ్చినాడు. అందుకనే దేవుడు షిమి రాజుని నిందించినటువంటి సందర్భం. ఏం చేయకూడదు, నిందించకూడదు. ఇంకా కొత్త నిబంధనలో ఇంకొక విషయం చదవాలని తలస్తూ ఉన్నాను. కాబట్టి అందుకనే నిందించేవారు ఉంటే జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అపోస్తుల కార్యములు 23వ అధ్యాయంలో పౌలు గారు ఒక చక్కని సందర్భం మనకి ఇక్కడ రాసినాడు. 23వ అధ్యాయము అపోస్తుల కార్యం 23లో ఆ తీర్పు సమయములలో గమనించండి. ఇక్కడ ప్రధాన యాజకుడు అంటే 2వ వచనం. అందుకు ప్రధాన యాజకుడు అననీయ అతని నోటి మీద కుట్టునని దగ్గర నిలిచిన వారికి ఆజ్ఞాపించగా. ఎవరిని? పౌలు విషయంలో. పౌలు ఎలాంటి వాడు చూడండి, మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తి. పౌలు అతను చూసి, సున్నము కొట్టిన గోడ దేవుడు నిన్ను కొట్టును, నీవు ధర్మశాస్త్రం చొప్పున నన్ను విమర్శింప కూర్చుండి ధర్మశాస్త్రంకు విరోధంగా నన్ను ఆజ్ఞాపించున్నావు అని. నువ్వు చూసినవా? అధికారి ధర్మశాస్త్ర ప్రకారంగా తీర్పు తీర్చవలసిన వాడు కొట్టు అని చెప్పేసి అధికారి చెప్తున్నాడు. కాబట్టి దగ్గర నిల్చున్న వారు, నీవు దేవుని ప్రధాన యాజకుని దూషించుతావా అని అడిగిరు. ఏమన్నారు? అతడు చేసింది కరెక్ట్ కాకపోయినా ఏ వ్యక్తి, ఆ ప్రధాన యాజకుడు ధర్మశాస్త్ర ప్రకారంగా వ్యతిరేకంగా మాట్లాడినా ఇతడేమన్నాడు? సున్నము కొట్టిన గోడ అనగానే వెంటనే వాళ్ళు తప్పట్టుకున్నారు. నీవు అధికారిని ఏం చేయకూడదు, నిందిస్తావా, దూషిస్తావా అన్నారు. అంటే అర్థమైంది, ఇదే మాటను అనుసరించి వాళ్ళు అడిగినారు, నీవు అధికారిని ఏం చేయకూడదు, నువ్వు ధర్మశాస్త్ర ప్రకారం కరెక్ట్ అయితే నువ్వు ఎట్లా నిందించినావని అన్నప్పుడు, అందుకు పౌలు, సహోదరులారా, ఇతడు ప్రధాన యాజకుడని నాకు తెలియలేదు, నీ ప్రజల అధికారిని నిందింపవద్దని
వ్రాయబడి ఉన్నది అన్నను గమనించినారా? ఏం చేయకూడదు? పౌలు ఒప్పుకున్నాడు. ఈ దినాలలో ఎంతమందిని మనము ఇతరులను దూషిస్తున్నాం. పెద్దవారిని, మన మీద ఉన్న సేవకులను కావచ్చు, మన మీద ఉన్నటువంటి బాధ్యత గల వారిని కావచ్చు, మనల్ని నడిపించేటువంటి వారిని దూషిస్తున్నావా? ఒకవేళ కరెక్ట్ కాకపోయి అక్కడ చూస్తే కరెక్ట్ కాదు. ఆ ప్రధాన యాజకుడు ఏమన్నాడు? ధర్మశాస్త్ర ప్రకారంగా కూర్చొని మాట్లాడుతూ పౌలు చెప్తున్నటువంటి విషయంలో అతను నోటి మీద కొట్టండి అన్నాడు. అనకూడదు తాను అన్నాడు. అన్నదికి ఇప్పుడు ఏమన్నాడు? సున్నం కొట్టిన గోడ అన్నాడు. గోడ అంటే ఏమన్నాడు? నువ్వు ఎట్ట నిందిస్తావు అని చెప్పిస్తావు అని చెప్పేసి మాట్లాడినాడు. కాబట్టి అంటే వాళ్ళు చేసినా కూడా ఏం చేయలేదు. ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకొని ఈ రోజుల్లో దేవుని బిడ్డలముగా, క్రైస్తవులముగా సంఘాల్లో ఉంటూ ఎంతోమందిని మనము నిందించే వారముగా ఉంటున్నాం దేవుని బిడ్డలను. ఇది దేవుని వాక్యానికి భిన్నమైనటువంటి విషయమని మనము ఎరగవలసిన వారంగా ఉంటున్నాం. ఇంకొక విషయం కూడా నేను మీకు గుర్తు చేయాలని తలుస్తున్నాను. యూదా పత్రికలో గమనించండి. యూదా పత్రిక 8వ వచనం, ఒకటే అధ్యాయం ఉంటుంది. కాబట్టి ఈ అవగాహనను మనం కలిగి ఉన్నట్లయితే, ఎందుకంటే నేను పూర్తి విషయాలు చెప్పలేక కొన్ని విషయాలు మాత్రం మీకు వాక్యానుసారంగా నేను చూపిస్తున్నటువంటి సందర్భము ఎరగండి. 8వ వచనం, యూదా 8వ వచనం, అటువలే వీరును పైన రాయబడింది ఎవరనేది, కలలు కనుచు శరీరమును అపవిత్రపరచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు మహాత్ములను దూషిస్తున్నారు. అయితే ప్రధాన దూత అయిన మికాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గూర్చి తరికించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభువు నిన్ను గద్దించిన. మికాయేలు ఏమన్నది? మోషే శరీరాన్ని గురించి అంటే అపవాదికి మికాయేలుకు గొడవ వచ్చింది. ఈ దినాల్లో కూడా ఇట్లాంటి గొడవలు ఉన్నాయి సంఘాలలో. ఏ సంఘంలో చూసినా ఇదే దరిద్రం ఉంది. మికాయేలుకు అపవాదికి ఎట్లా శరీరం శరీరాల కాడ మోసే శరీరం కాడ ఏమైనారు కొట్లాడుతున్నటువంటి సందర్భాలు ఈ రోజుల్లో. నేను ఇది మీకు చెప్పడం అంత ఆత్మీయంగా ఎరగండి. మీరే ఎరగండి మహాత్ముడు. ఎందుకంటే ప్రధాన ఏం చేయండి, మోసే శరీరం మోసే శరీరాన్ని గురించి, అందుకనే మోసే శరీరం దొరకలేదు ఎక్కడ పెట్టినారని చెప్పేసి పూజించేవాళ్ళు. ఈ రోజుల్లో మనుషుల యొక్క శరీరాలను పెట్టి చూస్తున్నాం. సమాధుల కాడ పోయి మొక్కుతున్నారు. తోమా సమాధాన్ని మొక్కే వాళ్ళు ఉన్నారు, పేతురు సమాధాన్ని మొక్కే వాళ్ళు ఉన్నారు. మనకు తెలుసు ఈ సమాధుల విషయం కూడా జాగ్రత్తగా ఉండండి. అందుకనే దైవజనుడు భక్సింగ్ గారిని చనిపోయిన దినాలలో ఆయన ఏమన్నారంటే అక్కడ ఎర్మూన్లో పెట్టాలన్నారు. లేదు పెట్టొద్దు అని చెప్పేసి తీసుకొచ్చేసి ఇక్కడ నారాయణ కూడా దాంట్లో పెట్టినారు. ఇది పాతలో తెలిసినటువంటి సందర్భం. అక్కడ పెడితే అందరూ ఏం చేసేవాళ్ళు? పూజించేవాళ్ళు. ఈ దినాలు చూస్తూ ఉన్నాం. అటు వెళ్తే కాకాని తోట, ఆ తోట, ఈ తోట వెళితే ఏం కనబడతాయంటే ఆ భక్తుల సమాధులు పూజించి పూలదండలేసి కొబ్బరికాయలు కొట్టేవాళ్ళు లేకపోలే. అందుకొరకనే దైవజనుని విషయంలో అది జరగలేదు చూడండి. కాబట్టి చాలా దైవ సత్యంలో ఉన్నట్టు మనము ఏ విధంగా మనం జీవిస్తూ ఉన్నాం, ఏ విధంగా మనం జీవిస్తాం. అందుకనే శరీరం కాడ వాదన వచ్చేసింది. వాదన వస్తే మికాయేలు ఏమంటే శపించలేదంట. మనమైతే నోటుకు వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటాం. జాగ్రత్త. మనకంటే పెద్దవారిని, ఆత్మీయులను, వారు దేవుని బిడ్డలు, దేవుని కొరకు ప్రయాసపడే వాళ్ళు, ఎట్లా ఏలియా లాంటి వాళ్ళు కావచ్చు, ఎలిషా లాంటి వాళ్ళు చూసినాము, మోసే కాబట్టి వాళ్ళని తృణీకరించినారు. అలాంటి జాబితాలోనే ఉన్నవా? నీకున్నదా, నాకున్నదా అర్హత అనడానికి? ఒకవేళ అంటే దేవుడు వారిని చూసుకుంటాడు. దేవుడు. అందుకనే నీ జీవితం, నా జీవితం ఏ విధంగా ఉందో చాలాసార్లు మనం మాట్లాడుతూ ఉంటాం. గమనించండి. ఎందుకంటే తరికించి దూషించి తీర్పు తీర్చి తెగింపక ప్రభువు నిన్ను గద్దించినట్ట. ఏమన్నాడు? మనకేమంటాం? మనమే తీర్పు తెచ్చేస్తాం, మనమే చేస్తూ ఉంటాం. 10వ వచనము, వీరైతే తాము గ్రహింపని విషయములను గూర్చి దూషించు వారై వివేక శూన్యములకు మృగముల వలె వేటిని స్వాభావికంగా ఎరుగుదురో వాటి వలన తమను తామే నాశనం చేసుకొనుచున్నారు. అయ్యో వారికి శ్రమ! వారు కయ్యను నడిచిన మార్గం నడిచిరి, బహుమానం పొందవలని బిలాము నడిచిన త్రోవలో అతురతముగా పరిగెత్తిరి, కొరావు చేసినట్టు తిరస్కారము చేసి నశించిరి అంట. ఇట్లాంటి వారు సంఘాలలో ఉన్నారు. కొరాహు లాంటి వాళ్ళు, తిరస్కరించేటువంటి వాళ్ళు ఉన్నారు. చదవండి, సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో మనకు కనబడుతూ ఉంటుంది. కాబట్టి ఈ దినాలలో దేవుని బిడ్డలుగా ఏ విధంగా ఉన్నాం? దేవుడు అవకాశం ఇచ్చినాడు. కార్య ఆరంభం కంటే కార్య అంతం మేలు. ఏదో ఎక్కడ చూసిన సంఘాలలో గొడవలు,
ఒకరి మీద ఒకరు తిరస్కరించడం, ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకోవడం, అవమానం చేయడం, అబద్ధాలాడము, భయంకరంగా తిరుగుబాటు చేసే దినాలలో ఉన్నాం. కాబట్టి వీరు నిర్భయముగా మీతో సుఖభోజనం చేస్తున్నారు. మళ్ళా కలిసి సంఘాలలో కలిసి ప్రేమా విందులు భోజనం చేస్తారు. తమను తాము నిర్భయములుగా పోషించుకొనుచు మీ ప్రేమా విందుల్లో దొంగ మెట్టలుగా ఉన్నారు. వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘములుగాను, కాయలు రాలి ఫలములు లేక 2-3 మార్లు చచ్చే వేళ్లతో పెగిలింపబడిన చెట్లుగాను ఉన్నారంట. అవమానమును నురుగు వెళ్ళగక్కువారై సముద్రం యొక్క ప్రచండమైన అలలుగాను, మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. వారి కొరకు గాఢంధకారము నిరంతరము భద్రము చేయబడి ఉన్నది. దేవుని బిడ్డలారా, దూషించేవారిగా ఉంటున్నామా? కొన్ని విషయాలు నేను మీ గ్రహింపులను తీసుకొని వచ్చిన. నిర్గమకాండము 22:28 నీవు దేవుణ్ణి నిందింపకూడదు, నీ ప్రజల్లోని అధికారిని శపించకూడదు. వారు ఏమొస్తుంది? గాఢంధకారం, భయంకర శిక్ష, తీర్పు. రాకముందే ఈ మాటలు ఉంటే మనము కార్యారంభం కంటే ఇప్పటి వరకు దేవుని దాసులను నిందించి మన పైన ఆత్మీయులను మాట్లాడి దేవుని వాక్యానికి మనము భిన్నంగా వెళ్తున్నామంటే దేవుని మాట నిరాకరించినట్లే, నిందించినట్లే అని ఎరిగి ఈ విధంగా ఉంటే దేవుడు తెలియజేసినట్టు మాటలు అంగీకరించి మనం ఒప్పుకొని ప్రభు దగ్గర క్షమాపణ అడిగితే, ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను అని, దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక సజ్ఞానం చేసుకొని అజ్ఞాన వలె జ్ఞానములు నడుచుకున్నట్లు ఈ మాటలు వింటుంటే మనము దేవుని బిడ్డలముగా తీర్మానం కలిగి జీవిస్తాం. రేపు వచ్చేటువంటి భయంకర శిక్షలో మనం గురి కాకుండా తప్పించుకోవడానికి ప్రభు మనకు సహాయపడునుగాక. ప్రియమైన తండ్రి, ఈ మాటలు వింటున్న మా ప్రియులందరి కొరకు, వారి కుటుంబ యోగక్షేమాల కొరకు, ఈ చివరి దినాల్లో ఉంటుంటే మమ్మల్ని అందరినీ కూడా నీ వాక్య పురికొల్పులో నీ కొరకు నీ బిడ్డలుగా, నీ దాసులుగా, నీ బిడ్డలుగా జీవితాన్ని మాకందరికీ సహాయపడమని వందనం చెల్లిస్తూ చేసుకున్నాం ప్రాంతం వేడుకుంటున్నాను తండ్రి. ఆమెను మనతోనే దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సావాసం చేయడం మనందరూ తోడైనను గాక. ఆమెన్. ప్రైజ్ లార్డ్. మీ అందరికీ వందనాలు.